హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పచ్చిమిర్చి కోడి పలావ్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో, ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది, చాలా టేస్టీగా కూడా ఉంది. నేను ఒక పావు కేజీ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. పావు కేజీ చికెను, 5-6 పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ మిక్సీ పట్టుకొని, కొంచెం సాల్ట్, పసుపు, పెరుగు, చిన్న కప్ అంత పెరుగు మంచిగా కలుపుకొని మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో 1 అవర్, లేదా టైం లేకపోతే 15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పెట్టుకోవాలి. చికెన్ క్వాంటిటీ పెరిగే కొద్దీ మనము పచ్చిమిర్చి అవి కూడా మార్చుకోవాలి. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టుకొని అందులో 5-6 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసి, హోల్ గరం మసాలా, చెక్క, లవంగము, యాలకులు, బిర్యానీ ఆకు, సాజీరా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని, ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా ఇందులోకి వేసేసి ఒకసారి ఆనియన్ మొత్తం ఆ చికెన్కి అందేట విధంగా మంచిగా అంతా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్గా ఒక 2 మినిట్స్ అలా మంచిగా ఫ్రై చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ అట్లా ఉడికిస్తే చికెన్లో ఉండే వాటర్ అంతా వస్తాయి. చికెన్లో అంతా వాటర్ వచ్చిన తర్వాత ఒకసారి కలిపి, నేను నార్మల్ రైసే ఒక 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. బాస్మతి రైస్ తీసుకున్నట్టయితే అవి కూడా 1 అవర్ ముందు నానబెట్టుకోండి. నేను నార్మల్ రైస్ తీసుకున్నా. నార్మల్ రైసే ఒకసారి అంతా రైస్కి అంతా చికెన్ మసాలా, చికెన్ అంతా అందే విధంగా కింద నుంచి మంచిగా కలుపుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని నేను ఒక గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. మన నార్మల్ వాటర్ వేసేటికైతే 1.5 గ్లాస్ వాటర్ వేసుకోండి. నేను హాట్ వాటర్ వేస్తున్నా, చాలా వేడి నీళ్ళు. ఒక గ్లాస్ రైస్కి 1 గ్లాస్ వాటర్ వేస్తున్నా. ఒకసారి మంచిగా వాటర్ అన్ని కలిసే విధంగా వేసుకొని ఒక గుప్పెడు పుదీనా, ఒక గుప్పెడు కొత్తిమీర వేసి ఒకసారి కలిపేసి, నేను ఇందులో ఈ టైంలోనే నెయ్యి వేయాలి. నేను ఈ టైంలో నెయ్యి వేయడం మర్చిపోయాను, అందుకే నేను లాస్ట్లో వేసాను. లాస్ట్లో అంటే ఓపెన్ చేసిన తర్వాత వేసాను. ఈ టైంలో ఒకసారి సాల్ట్ అవి కూడా చెక్ చేసుకొని, సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. నాకు సరిపోలేదు, అందుకే నేను మళ్ళీ ఒకసారి సాల్ట్ వేసి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టి ఒక 4 విజిల్స్ పెట్టుకోవాలి. 4 విజిల్స్కి ముక్క అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఒక 4 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. నేను ముందు నెయ్యి యాడ్ చేయలేదు, మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు నెయ్యి ఒకసారి యాడ్ చేసి రైస్ని అంతా ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే. అన్నీ చాలా ఈజీగా, టేస్టీగా, ఎంతో టేస్టీగా కోడి పలావ్, పచ్చిమిర్చి కోడి పలావ్ రెడీ. టేస్ట్ కూడా సూపర్ ఉంది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి ముక్క ఉడికింది, ఏ విధంగా ఉడికింది చూపిస్తున్నాను చూడండి. ఎంతో సాఫ్ట్గా మంచిగా ఉడికిపోయింది. ఏ భాగానికి ఆ భాగం విడిపోతుంది, చాలా మంచిగా ఉడికింది. అంతే అండి, ఎంతో ఈజీగా పచ్చిమిర్చి కోడి పలావ్ కుక్కర్లో రెడీ అయిపోతుంది. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఫుడ్ వీడియోస్ వస్తుంటాయండి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.